ఎగువ రాష్ట్రాల్లో కొద్దిగా ఆలస్యమైనప్పటికీ వర్షాలు బాగా కురవడంతో ఈరోజు ఆలమట్టి అయితేనేమి, నారాయణపూర్ అయితేనేమి, జూరాలతో పాటు మరి శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించి కూడా దాదాపు 878 అడుగులు నీటి మట్టానికి 101 టీఎంసీ నీరు చేరుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఏదైతే మరి శ్రీశైలం ప్రాజెక్టు నీళ్ళు వచ్చిన తర్వాత ఈరోజు పవర్ జనరేషన్ పేరుతో దాదాపు 60,000 క్యూసెక్కుల నీటిని ప్రతిరోజు మరి 2 రాష్ట్రాలు ఉపయోగించే విద్యుత్ ఉత్పత్తిలో భాగంగా జరుగుతూ వస్తుంది. దీనికి సంబంధించింది మరి అధికారులు మొన్న ఐఐబీ మీటింగ్ పెట్టినప్పుడు కూడా చెప్పడం ఏంటంటే వాళ్ళ సమాధానం, ఖరీఫ్లో ఎటు వర్షాలు అనుకున్నంత పరిస్థితి లేదు, డాముగా పూర్తిగా సామర్థ్యం నిండలేదు, ఇప్పట్లో నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. మరి వర్షాలు అనుగ్రహించి పైన మళ్ళీ నీళ్ళు వస్తే రబీ సీజన్కు మరి ఆరుదల పంటల ఇంకోటి అనేది తెలియజేస్తాం. అంతవరకు రైతులు వేచి చూడండి, ఎవరుగా మొండిగా కానీ అడ్డదొడ్డలుగా పంటలు సాగు చేయొద్దని చెప్పి మరి ఆ ఇన్ఛార్జి మంత్రి గారు అయితేనేమి, కర్నూలు జిల్లా కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. మేము అడిగేది ఏంటంటే 2004 సీఎం రాజశేఖర్ సార్ అయిన తర్వాత అంతకుముందు 130 సంవత్సరాల చరిత్రటువంటి కేసీ కెనాల్ సంబంధించి ఎప్పుడో తుంగభద్ర నుంచి 10 టీఎంసీలు అలిగేషన్ వాటర్ ఉండేది ఆ రోజుల్లో. రాజశేఖర్ సార్ సీఎం అయిన తర్వాత 2005లో తుంగభద్రకు సంబంధించి 10 టీఎంసీలు హెచ్ఎన్ఈ శాఖను మళ్లించి శ్రీశైలంలో నీళ్లు వాడుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. మరి గతంలో 876 మరి అడుగులు నీళ్ళు వచ్చినప్పటికే నీళ్ళు వదలడం జరిగింది. ఈ సంవత్సరం 878 అడుగులు నీళ్ళు వచ్చినా కూడా ఈరోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే దీనికి సంబంధించి నీటిలో భాగంగా గతంలో మనం చూసాం, రబీ అంటారు. రబీ లోపల తెలంగాణ ఎత్తిపోత పథకాలకు సంబంధించింది కానీ నెట్టెంపాడు, దిండి, కల్వకుర్తితో పాటు ఈ పవర్ జనరేషన్తో ఆ ఉండే ప్యాట్ కూడా 854 అడుగుల లోపలికి పోతే ఇంకా రాయలసీమతో పాటు ముఖ్యంగా కడప జిల్లా కూడా ఎడారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గతం కూడా ఆ విధంగా మనం చూసాం. కానీ ఇప్పుడు మనం అడిగేది ఏంటంటే ఎటు మరి గోరకొల్లో వెలుగోడో నీటి నింపాలంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసీ కెనాల్ మరి కాలువతో పాటు ఈ కుందు నదికి నీళ్లు వదిలితే అనేకమైన తాగునీటి సమస్య ఇప్పుడే స్టార్ట్ అయింది. అనేకమైన ఈ పంపింగ్ స్కీములు తాగునీటికి సంబంధించినవన్నీ కూడా మరి కుందు నది పరివార ప్రాంతంలో ఉన్నాయి. పశువులకు కూడా చాలా ఇబ్బందిగా తలెత్తక ముందే కనీసం ఒక 3 వారాల పాటు కుందు నదికి నీటి విడుదల చేయాలి. దీంతోపాటు అధికారులు తొందరగా ఒక పరిజ్ఞానం, సాంకేతికమైన అధికారులతో ఆలోచన జరిపి కొంతమంది రైతు నాయకులతో కూడా సలహాలు తీసుకొని ఏదైతే నీటి మట్టం ఇప్పుడు ఉన్నాయో కేసీ కెనాల్ సంబంధించి శ్రీశైలంలో 10 టీఎంసీ నీళ్ళు కూడా మరి అలిగేషన్ వాటర్ తీసుకురావాలి, ఇవ్వాలని చెప్పి మేము చెప్తున్నాం. దీంతోపాటు కూడా బ్రహ్మాన్ సాగర్ సంబంధించి కూడా మరి వెలుగోడు నీళ్ళు వెంటనే అక్కడ కూడా నీళ్ళు ఇప్పుడు వదిలితే మరి అక్కడ కూడా పశువులతో పాటు తాగునీటితో పాటు జరుగుతాయి. ఏమన్నా రైతులు కూడా ఇప్పుడు కొద్దిగా గొప్ప వర్షాలు మంది స్టార్ట్ అయితే ఆరుతడి పంటలు వేసుకునేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు చెప్పినట్టు ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు పడకుండా రబీలో నీళ్ళు ఇస్తామనేది అది జరగని పని. మీరు నిజంగా చిత్తశుద్ధి ఈ రైతాంగ పద్ధతి ఉంటే, ఎందుకంటే కేసీ కెనాల్ చివరి ఎడ్చినటువంటి కడప మొదలుకుంటే కడప జిల్లాతో పాటు మరి కర్నూలు జిల్లా వరకు కూడా అందరూ కూడా తెలుగుదేశం అధికార పార్టీ శాసనసభ్యులు ఉన్నారు. ఖచ్చితంగా మరి ఏదైతే మీకు ప్రజలు తెరిపించి ఇచ్చారో ఆ ప్రజల కోసం ఈరోజు చొరవ తీసుకొని ఈ నీటి విడుదలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం.